హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాం. హనీకి ఈరోజు బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఏం పేరు? ఎన్నింటికి? 2 o'clock అంట. ఇంకొంతసేపు అయిన తర్వాత బయటకు వెళ్ళేసి గిఫ్ట్ కొనుక్కొని రావాలి. మా వెడ్డింగ్ యానివర్సరీకి చాలా విషెస్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ఈరోజు 20th మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాస్ బ్లాగ్స్ అధినేత అయినటువంటి వాసు గారికి, ప్రతీష గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగుంటారు. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ జబర్దస్త్ గడ్డం నవీన్. యాక్చువల్గా నవీన్ గారితో పరిచయం లేదు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు, అయినా కూడా వీడియో పంపించినారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ నవీన్ గారు. ఇప్పుడు హనీ గాని కోసం బయటకు వెళ్తున్నాము గిఫ్ట్ కొనడానికి. ఎక్కడికి వెళ్తాం? టార్గెట్ 5 below అంట, టార్గెట్ కాదు. నిన్న నైట్ నుంచి వర్షం వస్తూ ఉంది, వెదర్ అయితే బాగా చల్లగా అయిపోయింది, చాలా బాగుంది. $5 below వచ్చేసాం. ఇప్పుడు నీకేం లేదు, ఓన్లీ అంత అసహ్యం లేదు అని నిన్ననే కొన్నావు. 5 below మాకు ఇష్టమైన స్టోర్. హనీ గాడు గిఫ్ట్స్ తీసుకోవడం అయిపోయింది. ఇది ఇవన్నీ తీసుకుంది. గిఫ్ట్స్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి పార్టీకి వెళ్ళాలి. $5 below వెళ్ళిన తర్వాత పక్కనే రాస్ ఉన్నింది, సో ఆ రాస్కి వచ్చినాము. ఇక్కడ ఇవి తీసుకోయింది ప్రతి ఇదొకటి మిర్రర్, ఇదొక $40, ఇదొక $40. పక్కన ఇంకా మ్యాట్స్ ఎవరు తీసుకోయింది, రౌండ్ ఫిగర్ $100 అయినాయి. $5 below $40 అయింది, ఇక్కడ $100 అయింది. జున్నుకి నిన్న ప్రామ్ ఉన్నింది, అంటే మన కాలేజ్లో సెండ్ ఆఫ్ పార్టీ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. అక్కడికి వెళ్ళేసి అంతా కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు స్లీప్ ఓవర్ కి. హనీని పార్టీలో డ్రాప్ చేసి దాని తర్వాత జున్నుని పికప్ చేసుకోవాలా. అన్ని తీసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇంకా ఇవన్నీ కూడా ఈ బ్యాగ్ లో పెట్టేసుకొని ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వాలి తొందరగా. హనీ గారు వాళ్ళ ఫ్రెండ్ కి ఇవన్నీ తీసుకోయింది. ఇంకా పార్టీకి రెడీ అయిపోయినాం మేము. వీళ్ళు వచ్చేసి ఏవో గేమ్స్ అన్ని ఉంటాయంట అక్కడ, అందుకోసమని కంఫర్ట్ క్లోత్స్ వేసుకోమన్నారు. అందుకోసం నార్మల్ క్లోత్స్ వేసుకోయింది. ఈ హెయిర్ కూడా స్టైల్ గా మేము వదిలేసినాము. వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా మన కమ్యూనిటీలోనే ఉంటుంది, పక్కన స్ట్రీట్ లో, అంతే. అంట 5కా 4:30 అన్నారు. అదే 4:30 అన్నారు కదా. ఎవరు మెజిషియన్ కూడా వచ్చినట్లున్నాడు కదా. అవును, ఇందాకే వచ్చినాడు. సో 5 కన్నా ఇంకా ఎక్కువ అవుతుందేమో అయితే వీళ్ళు ఆడుకోవడం అన్ని. ఇప్పుడు జున్ను దగ్గరికి వెళ్తున్నాము. జున్నుని పికప్ చేసుకొని వచ్చే లోపల మళ్ళా హనీని పికప్ చేసుకుంటే సరిపోతుంది. జున్నునన్నా మేము బయటే ఉన్నాం తల్లి, వస్తావా? ఓకే బాయ్. హలో, నేను వచ్చేసా. నో డాడీ, నా ఫీట్ ఎంత నొప్పిస్తున్నాయంటే హీల్స్ వేసుకొని ఫుల్ బ్లిస్టర్స్ అన్ని వచ్చినాయంట. జున్ను కూడా వచ్చేసింది. ట్రై చేయవే అంటే
డ్రై చేయదంట, కాళ్ళు నొప్పిస్తుందంట. అంటే నిన్నంతా హీల్స్ వేసుకొని నడిచిందంట, సో దానికి బొబ్బలు వచ్చినాయంట. ఎట్లుంది ప్రామ్? It was fun. జున్ను నిన్న మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వస్తా ఉంది. ఇందాక రాస్ట్లో తీసుకొచ్చినాం కదా, ఇదే మిర్రర్. నిన్న ప్రామ్ అయితే చాలా బాగుండిందంట. ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ కనిపించి ఫొటోస్ తీసుకున్నారంట. ఎట్లా ఉంది మొత్తం అంత బాగుందా? బాగుంది, వెరీ నైస్. ఓన్లీ సీనియర్స్ ఒకటే వస్తారు కదా? ఎంతమంది ఉన్నారు సీనియర్స్? మా క్లాస్ గ్రాడ్యుయేషన్ సైజ్ అయితే అరౌండ్ 600 పీపుల్ ఉన్నారు, కానీ ప్రాంక్ వచ్చే వాళ్ళు తక్కువ యాక్చువల్గా. సో అరౌండ్ 100 పీపుల్ 150 వచ్చింటారు. అవును, అందరు రారా? అందరు రారు, అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ప్లస్ ఒక్కొక్కరికి $80 టికెట్ ఉంటుంది. సో $80 పెట్టి కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదంట. ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా తీసుకోయింది, చూస్తా ఉన్నా, బాగున్నాయి. ఎంజాయ్ చేసావా బాగా? మ్యాజిక్ షో ఉందా? And I was one of the volunteers. అబ్బో, రిటర్న్ గిఫ్ట్ ఇది? చాక్లెట్స్. Oh, I didn't see it. జున్నుగానికి ఏం తెలే పాపము. ఇది చూడండి, ఇది హనీ అంటారు. ఎవరో వేసిన క్యారికేచర్ ఇది. మామూలుగా సూపర్ మూవీలో ఆలీ వేస్తారు కదా, బ్రహ్మానందం ఫోటో అట్లా వేసినారు. ఇది కొంచెమన్నా హనీ లాగా ఉందా చూడండి. అంటే చాలా మంది పిల్లలు వచ్చింటారు, ఫాస్ట్ గా చేసింటారు. No, we were the last one. And I'm saying, ఎందుకు అంత స్వెట్ ఉంది? because we were on the trampoline and we were running everywhere. ట్రాంప్లైన్ ఆడుకున్నారా? Yes. హనీ గారి ట్రాంప్లైన్ ఆడుకోయిందంటే ఫుల్ స్వెట్ వచ్చింది. మనం కూడా తెచ్చుకోవాలి బ్యాక్ యార్డ్ లోకి. ట్రాంప్లైన్ ఒకటి, టేబుల్ టెన్నిస్ ఒకటి. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఇందాక రాస్ట్లో తీసుకున్నాం కదా, ఇది దీన్ని ఇక్కడ పెట్టాలంట. ఇక్కడ మా పృథ్వీ గారు చెప్తున్నారు. ఇది ఏందో తెలియదు కానీ కొంచెం లుక్ బాగుంటే తీసుకున్నాం అంతే. ఇట్లా ఇట్లా నాకైతే ఇట్లనే నచ్చింది. అట్లనే బాగుంది. Yeah, it's fine. Right? Right? Guys. గెస్ట్ బెడ్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బెడ్రూమ్ కి అయితే ఇంకా అన్ని సెట్ అయిపోయినాయి, ఇంకా ఏమి అవసరం లేదు. ఏమన్నా గెస్ట్ రావడమే అనమాట, ఇంకా వెయిటింగ్ అనమాట. యాక్చువల్గా అంటే నేనే ఒక్కొక్కసారి ఇక్కడ పడుకుంటున్నాను, ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంటాను. కొంచెం లేట్ అయిపోతే ఇక్కడ పడుకుంటాను. ప్రత్యు అండ్ హనీ ఒక బెడ్రూమ్ లో పడుకుంటారు, మాస్టర్ బెడ్రూమ్ లో. జున్ను బెడ్రూమ్ లో పడుకుంటుంది. నేను అప్పుడప్పుడు ఇక్కడ పడుకుంటా ఉంటాను. ఇదైతే ఒక్క బెడ్రూమ్ సెట్ అయిపోయింది, రిమైనింగ్ బెడ్రూమ్స్ అన్ని సెట్ అవ్వాలా. అన్ని సెట్ అయిన తర్వాత హోమ్ టూర్ చేస్తాను. My room is set. హనీ గారి రూమ్ కూడా సెట్ అయిపోయింది, కానీ అది నైట్ పడుకోవడం లేదనమాట అక్కడ. అది వేస్ట్ అనమాట ఆ రూమ్ అంతా. It's for decoration. ఓన్లీ డెకరేషన్ కోసం అంట. అది $2,000 అయింది అప్పుడు. For decoration. అనవసరంగా తెచ్చినాము, పడుకోవడమే లేదు. మిడిల్ స్కూల్ పోయినప్పుడు ఇంకా పడుకుంటుంది. ఇంకా ఈరోజు పనులన్నీ అయిపోయినాయి, పిల్లలకి కూడా పార్టీస్ అన్ని అయిపోయినాయి. ఇంకా అంతే, ఇంకా రేపు మళ్ళీ స్కూల్స్ కి నార్మల్ డేస్ స్టార్ట్ అవుతాయి. అది కూడా అంతే, ఒక 2 weeks ఉంటుంది. దాని తర్వాత ఇంక స్కూల్స్ కూడా అయిపోతాయి. సరే, ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు